చిన్నగా బయలుదేరుతున్నాం. అనుకోకుండా కంటెంట్ దొరుకుతుంది అనేసి ఫైనల్గా ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసినాం. వావ్, మనం హంటింగ్ మాంసం నా చిన్నప్పుడు మా ఆదివాసీ గ్రామాల్లో తిరిగితే అట్లుంది ఇక్కడ. చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా. విప్పసార చిన్న చిన్న దువ్వెనలు ఉన్నాయి. సముద్ర తల్లి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. అనుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ భద్రాచలం ట్రైబల్ మ్యూజియంకి వెళ్దామని అనుకుంటే నేను కూడా సడన్గా బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. దాంతోపాటు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కంటెంట్ దొరుకుతుంది అనేసి సాయంత్రం అయింది, దాదాపుగా పొద్దుపోతూ ఉంది. భద్రాచలం బ్రిడ్జికి వచ్చేసినాం. బస్సు ప్రయాణం పల్లె వెలుగు, మిగిలిన వాళ్ళ అందరూ ఫ్రీ బస్సులో బయలుదేరారు. ఇది భద్రాచలం టెంపుల్కు వెళ్ళే దారి అన్నమాట. మొత్తానికి బస్ స్టాండ్లో దిగి మ్యూజియంకి నడుచుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసినాం. ఐటీడీ ఆఫీస్ పక్కనే ఎంట్రన్స్లో నుంచి లోనికి వెళ్తున్నాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావటం. ఇది మెయిన్ ద్వారానికి ముందు అన్నమాట. ఇది ఎంట్రన్స్ నుంచి ముందుకు వెళ్తున్నాం. ఎంట్రన్స్లోనే ఎడమ పక్కన కౌంటర్ ఉంటుంది. మనిషికి 10 రూపాయలు అన్నమాట. స్ట్రైట్గా కౌంటర్కి ముందు ఇది ఎడమ పక్క, ఇది కుడి పక్క. ఈ ట్రైబల్ మ్యూజియం అనేది ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఈ ఎడమ పక్క పోయి కుడి పక్కకు వచ్చేస్తాం. ఇది సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మధ్యలో స్పేస్ అన్నమాట. ఇది మనం హంటింగ్ రూమ్కి వెళ్తున్నాం. ఫస్ట్ రూమ్ అంటే ఈ హంటింగ్ రూమ్లో ఒక జంతువులు అంటే పురాతన ఆదివాసీలు ఆ జంతువులు వేట సమయంలో అలానే క్రూరమైన మృగాల నుంచి ఎట్లా తనను కాపాడుకోవడానికి ఆత్మరక్షణకు కావాల్సిన ఆయుధాలు, అలానే మాంసం కట్ చేసుకోవడానికి కావాల్సిన ఆయుధాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏ విధంగా వాడతారు అనేది ఇక్కడ చిత్రంలో చూపించడం జరిగింది. ఇవి అన్నీ ఇది మన ట్రైబల్స్, మన ఆదివాసీలు వాడిన ఆయుధాలు అన్నమాట. ఇక్కడ జంతువులకు సంబంధించిన కొమ్ములు, పక్షులను ట్రాప్ చేయడానికి పంజరం, ఇక్కడ చెట్టు నుంచి కళ్ళు తీస్తారు కదా, ఆ కళ్ళు తీసే క్రమంలో వాడే వివిధ రకాల పనిముట్లు, కళ్ళు మూతలు, అలానే పక్కన ఇవైతే కళ్ళును స్టోరేజ్ చేయడానికి కావాల్సిన బుర్రలు అన్నమాట. పైన ఇమేజ్ కూడా ఇచ్చారు. ఇట్లా ఈ పరికరాలతో స్టోరేజ్ చేయడం కానీ తీయడం కానీ చేయడం జరుగుతుంది. ఈ పక్కన ఉన్న ఇవి చేపలు పట్టడానికి కావాల్సిన జల్లలు అన్నమాట. వెదురు బొంగులతో తయారు చేస్తారు. ఇవి నా చిన్నప్పుడు ఇవి చూసా. ప్రస్తుతానికైతే ఇవి వాడట్లేదు కానీ ఒక స్వీట్ మెమరీస్. తర్వాత మన ఆదివాసీలు, మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది అని ఇదొక్క ఫోటోలో మన చరిత్ర చూపించడం జరిగింది. చాలా బాగా చెక్కారు. ఆ డ్రమ్స్ కానీ వివిధ రకాల డ్రమ్స్ ఉంటాయి అందులో కూడా. బోరలు ఊదుతూ ఆ కోయ బొమ్మలు అలంకరణగా ఒక రూమ్లో దీన్ని ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. చాలా బాగుంది.
పిల్లన గ్రోవి, డ్రమ్స్, వివిధ రకాల కోయ బొమ్మలు. మన ఆచార సంప్రదాయాల్లో భాగంగా వీటిని ఉపయోగిస్తాం అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరందరూ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించండి. ఇది డాలు చిత్రం, ఆదివాసీయుల చరిత్రను తెలియజెప్పే డాలు చిత్రం. పోతురాజు అని మనం వివిధ రకాల దేవుళ్ళను పూజిస్తాం కదా, ప్రకృతి దేవులని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. దాని తర్వాత లైఫ్ స్టైల్, మన ఆదివాసులు ఎలా జీవించారు అనే లైఫ్ స్టైల్ అయితే ఈ రూమ్లో ప్రదర్శించడం జరిగింది. ఈ లైఫ్ స్టైల్ని చూస్తే నా చిన్నప్పుడు మా గ్రామంలో ఈ ఎలా ఉందో అలా చూసినట్టుంది నా చిన్నతనంలో. ఇలాంటివి మీ గ్రామాల్లో, ఆదివాసీ గూడాలలో మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. ఇలాంటి భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు గ్రామీణ వాతావరణంలో కూడా చూసే ఉంటారు మీరంతా. చుట్టూ గుడిసె, ఇలాంటి చుట్టూ గుడిసెలో చాలామంది ఊర్లలో ఇలాంటి చుట్టూ గుడిసెలు చాలా ఉండేవి. ప్రస్తుతానికి అన్ని బిల్డింగ్ అయిపోయినాయి. కానీ నా చిన్నతనంలో ఇలాంటి కల్చర్ని చూసా, అది నా అదృష్టం. ఇప్పుడు కూడా కొంతమంది వాడుతూనే ఉన్నారు. ఇది వడ్ల గుమ్మి, వడ్లను దాయడానికి. అలానే ఇవి చిన్నవి, చిన్న సైజు బండి జల్ల, బండ్ల నుంచి వరి ధాన్యాన్ని తీసుకురావడానికి అలాంటి ఉపయోగిస్తారు అన్నమాట. దీనిపైన పెట్టి ఎడ్ల బండి మీ అందరికీ తెలుసు. ఇవి కూడా వాడకం చాలా తగ్గింది. మంచిగా మొక్కజొన్న చేనులో, వరి చేనులో పందులకి కాపలాగా అలాంటి మంచి వేస్తారు. ఈ పక్కన ఉన్నదా ఊళ్ళల్లో దాదాపుగా ఇలాంటి దంపుడు రోలే వాడతారు. ఈ పక్కన ఉన్నది అయితే ఇది మేకలు ఉండే దొడ్డి అనమాట, మేకల దొడ్డి. ఇది మేకలు అడవిలో ఉంటారు కాబట్టి వివిధ రకాల జంతువుల నుంచి కాపాడటానికి ఇలా అందులో మేకల దొడ్లో పెట్టేసి కలిపేస్తారు అనమాట ఎదురుతో. మా వాళ్ళందరూ మామూలు మా ఫ్యామిలీ మెంబర్స్, మా చిన్నమ్మలు ఎడం పక్కన ఇద్దరు, కుడి పక్కన మా అత్తయ్య. ఒక స్టిల్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అందులో కలిసిపోయారు ఆదివాసీలాగా ఆ మ్యాప్లో బ్యాక్గ్రౌండ్లో. కోయ కల్చర్, మన ఆదివాసీ ట్రైబల్స్ చిత్రం. ఆదివాసీ మహిళలు ఏ విధంగా ఉన్నారని ఈ చిత్రంలో ఉన్నారు. వాళ్ళతో కలిసిపోయి దిగేలా ఒక స్టిల్ పోజ్ ఇచ్చారు మా వాళ్ళు. ట్రైబల్ మ్యూజియం ఐటీడీ భద్రాచలం చాలా బాగుంది. అలానే నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్నమెంట్స్ రూమ్. ఈ రూమ్లో అడవిలో నుంచి దొరికే వివిధ రకాల గింజలు, విప్పపు. నా చిన్నతనంలో వీటితో విప్ప పువ్వుతో సారా కాసేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యేం లేవు. జీడి గింజలు, కానుగ గింజలు, కరక్కాయలు దగ్గుకు బాగా పనిచేస్తుంది అనమాట. అని తేనె, కుంకుడుకాయలు, ప్రతి ఒక్కటి ఔషధం కూడా. దానికి వివిధ రకాల మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు ప్రకృతి పరంగా. ప్రకృతిలో నుంచి తీసుకొని వచ్చి వాటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అక్కడ మ్యాప్లో కూడా ఇచ్చాడు. ఇందులో చిన్నపిల్లల్ని ఉయ్యాలన్నమాట. చిన్నవి అన్నమాట, చిన్న ఉయ్యాలలు. గంప, కొలను కమ్మేసే గంప. ఇది నులక మంచం. నేను అనుకోకుండా మా వాళ్ళతో వచ్చాను, జస్ట్ వీడియో కవర్ అప్ చేద్దామనేసి. వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ నేను ఈ వీడియో తీసా. అలానే
వెదురు బొంగులతో చిన్న చిన్న బుట్టలు ఇక్కడ ఇచ్చారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా వాడతారు అని. ఇవన్నీ వెదురు కర్రలతో తయారు చేసిన బుట్టలు అనమాట. వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఇవన్నీ నా చిన్నతనంలో చివరిసారిగా కొన్ని చూసా. అదే చివరిసారి చూడటం. చేపలు, గంపలు, ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి వివిధ రకాలుగా ఈ వెదురు కర్రలతో చేసిన బుట్టలను, జల్లలను ఉపయోగిస్తారు. బ్యాగ్స్ కూడా బాగున్నాయి చాలా. ఇది నా చిన్నతనంలో ఇవన్నీ చూసా. నా చిన్నతనంలో కూడా వీటిని తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఇలాంటి వాళ్ళు దొరకడం అయితే కష్టం వీటిని అల్లడానికి. టోపీలు కూడా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా తయారు చేశారు. చాటలు ఇలాంటి వాటిని మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ టైం ఈ ట్రైబల్ మ్యూజియంకి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూడండి. చాట, వెదురు చాట, కొన్ని బుర్రలు ఉన్నాయి. జావా కాయడానికి, అలానే కళ్ళు తాగడానికి, నీళ్ళని తోడడానికి, వీటిని నీళ్ళని స్టోర్ చేయడానికి, ఇలా వివిధ రకాల పానీయాలను నిల్వ చేయడానికి ఈ బుర్రలను ఉపయోగిస్తారు. క్యాప్స్ అన్నమాట. అవి ఇంట్లో వాడే, ఆదివాసీ గ్రామాల్లో ఇంట్లో వాడే వస్తువులు అన్నమాట. ఈ విధంగా మ్యూజియంలో పెట్టారు. ఫోటో దిగడానికి 10 రూపాయలు. ఆ కొమ్ముల్ని ధరించి ఫోటో దిగడానికి 10 రూపీస్ అడుగుతున్నారు. సాంప్రదాయక ఆదివాసీ నృత్యాలలో ఈ కొమ్ముల్ని వేసుకొని వాటిని డ్రమ్స్ కొడుతూ డ్యాన్స్ చేస్తారనమాట. ఆదివాసీ గుడాలలో కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో జరుగుతూనే ఉన్నది. మనం వాటిని కాపాడుకోవాలి, అలాంటి సంప్రదాయాలను. ఇక్కడున్న వాటిని ధాన్యాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇలానే జంతువులు ఉంటాయి కదా, వాటికి మెల్లో వేయడానికి వివిధ రకాల గజ్జలు. ఇవి అలంకరణకు, షోయింగ్కి మనకు కావాల్సిన అలంకరణ వస్తువులు అన్నమాట. ఇవి బొమ్మలు. అలానే దేవుని జాతరలో ఉపయోగించే దేవుని పీట, గజ్జలు, చాప, పిల్లన గ్రోవి, జాతరలో దేవునికి సంబంధించిన కర్ర, తాడు, అలాగనే కొన్ని సామాగ్రి వాడతారనమాట. ఇవే. అలానే ఇక్కడ వివిధ రకాల దారాలు ధరించడానికి, కడియాలు, అలంకరణ సామాగ్రి అన్నమాట. చెట్ల నుంచి కొన్ని వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న దువ్వెనలు ఉన్నాయి. అలానే కాయలు, వల్లూరు కాయ ఆడుకోవడానికి, అలానే కొన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అలానే ఇక్కడ ఇందులో ఉన్నవి చేతికి, కాళ్ళకు వేసుకునే కడియాలు అన్నమాట. వివిధ రకాల కడియాలు. ఇందులో మట్టెలు, పాపిడి బిళ్ళలు, ఉంగరాలు, వేలికి వేసుకునే ఉంగరాలు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవి ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉంటాయి కదా, వాటికి మనం ఇప్పుడు ప్రస్తుతం డ్రమ్స్ ఎలా యూజ్ చేస్తామో ఆదివాసీలు వీటిని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో వీటిని ఉపయోగిస్తారు అన్నమాట.
వీటిని కొన్ని ఏరియాలో గుస్సాడి డ్యాన్స్, కొమ్ము డ్యాన్స్, కోయ డ్యాన్స్ కానీ వివిధ రకాల డ్యాన్సులకు వాయిద్యాలు వీటిని ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. నా పెళ్ళి జరిగితే మాత్రం వీటిని కొట్టే ఈ డ్రమ్స్ని కొట్టే టీంని అయితే నా పెళ్ళికి అయితే తీసుకొని రావాల్సిందే. నేను ఒక ఆదివాసీ కోయ బిడ్డగా గర్విస్తున్నా. చూశారు కదా వివిధ రకాల వస్తువులు. ఇవన్నీ ఎంతో కొంత నా చిన్నప్పుడు చూడటం అన్నమాట లాస్ట్. ఇక మళ్ళీ ఇవి ఇప్పుడైతే లేవు, ఇలాంటి మ్యూజియంలో చూడటమే. ఇవి లంబాడా కమ్యూనిటీకి సంబంధించిన ఫోటోలు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు అన్నమాట. ఇక్కడ తీజ్ పండగ చేసుకునే దృశ్యం. ఇక్కడ కోయ తెగకు సంబంధించిన చిత్రాలు, అంటే మా కోయ తెగకు సంబంధించిన చిత్రాలు. కోయ బిడ్డగా గర్విస్తున్న జై ఆదివాసి. బోరా ఊతటం, ఇవన్నీ జాతరలో కొన్ని చిత్రాలు అన్నమాట. జాతరలో కొన్ని ఇలాంటి డ్రమ్స్ యూజ్ చేస్తున్నారు. రీసెంట్ కొన్ని జాతరలకు పోయినప్పుడు కూడా ఇలాంటి చూసా చాలా. నాయకపోడు అవి కొండరెడ్డి తెగకు సంబంధించిన చిత్రాలు అన్నమాట. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కొండరెడ్డి తెగకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొండధర రాజు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అతను ఎక్కువ వీడియోస్ చూస్తుంటా. ఇప్పటికే అమాయకంగా ఆదివాసీలు ఇంకా వెనకబడే ఉన్నారు, వాళ్ళందరినీ ఒక స్థాయికి తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. తర్వాత ఫెస్టివల్స్ అండ్ కల్చర్. ఇక్కడ మన అంటే ఆదివాసీ తెగలకు సంబంధించిన వేల్పులు, జెండా కర్రలు, సంస్కృతి సంప్రదాయాలు ఈ రూమ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజనులు అలానే ఆదివాసీ తెగలు ఎవరైనా సరే భద్రాచలంకి వచ్చి ఈ ట్రైబల్ మ్యూజియాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదివాసీయులు వివిధ రకాల జాతరలు జరుపుకుంటూ ఉంటారు. సమ్మక్క సారక్క తల్లి, అలానే దుర్గమ్మ, నాగులమ్మ, అలా వివిధ రకాల దేవతలను, ప్రకృతి దేవతలను పూజిస్తూ ఉంటారు. సమ్మక్క సారక్క తల్లులను కూడా కొయ్యలను ఏర్పాటు చేసి వాటికి పసుపు కుంకాలు పోసి మనం సమ్మక్క సారక్క తల్లులుగా పూజిస్తాం. సమ్మక్క సారక్క గద్దెలు మీరు చూసే ఉంటారు. అలానే వివిధ రకాల ప్రకృతి దేవతలను భవానీ మాత, దుర్గమ్మ మాత, నాగులమ్మ, ఇలా వివిధ రకాలుగా పూజిస్తూ చిత్రంలో చూశారుగా రాళ్ళపైన భవానీ మాత అమ్మవారిని చూపించడం జరిగింది. ఇక ఈ మ్యూజియంకి బ్యాచ్తో వచ్చినాం కాబట్టి హడావుడిగా వాళ్ళని ఫాలో అవుతూ స్పీడ్గా తీస్తున్నా. సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడ ఏ విధంగా జరుగుతాయి జాతరలు, పండుగలు అనే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుగా మా వాళ్ళందరితో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా. ట్రైబల్ మ్యూజియంని అయితే చుట్టేసినాం. ఇంకా బయటికి వెళ్తున్నాం. ఎలాగైతే ఎంట్రన్స్ నుంచి వచ్చినాము అలానే బయటికి వెళ్తున్నాం. తప్పకుండా అందరూ చూడండి, రండి.
ఎంట్రన్స్ ఇది అనమాట. ఆగాగా మా వాళ్ళని జస్ట్ ఒక వీడియో క్లిప్ తీసా గుర్తుగా. అక్కడి నుంచి చిన్నగా బయట వ్యూ ఎలా ఉందని చూస్తున్నా. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసినాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చిన్న చుట్టు గుడిసెలో చాలామంది స్టే చేశారు. గుడిసెలో ఏ విధంగా ఉంటారు, కల్చర్, తెగలు ఏ విధంగా జీవిస్తారు అనే విషయం వీటిని చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ అన్నమాట. అంటే ఆదివాసీ జీవన విధానంలో ఒకానొక టైంలో జీవించి ఉన్నప్పుడు ఇంట్లో ఉండే సామాగ్రి, వస్తువులు, జీవన విధానం అందులో ఉంది. ఆ హౌస్ లాక్ చేసి ఉండడం జరిగింది. జస్ట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం బయట నుంచి. ఏమున్నాయి కదా అలా. ఇది చెట్ల పైన ఇల్లు కడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక మేము కూడా మా బ్యాచ్ అంతా దానిపైన ఎక్కి ఫోటోలు దిగుతూ స్టిల్స్ ఇస్తూ ఉన్నాం. చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు మన వంతు. మళ్ళీ వస్తాము రాము, అందుకనేసి ఇప్పుడు కావాల్సిన ఫొటోస్ దిగుతూ స్టిల్స్ ఇస్తూ ఎంజాయ్ చేసాం. ఇది ట్రైబల్ మ్యూజియం ఫ్రంట్ వ్యూ. అక్కడ కొన్ని ఫొటోస్ దిగడానికి కావాల్సిన లొకేషన్స్ ఉన్నాయి. సో మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోలు దిగుతూ. పక్కన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. చిన్నపిల్లలు ఈ గ్రౌండ్లో చాలామంది సరదాగా ఆడుకుంటున్నారు. ఎప్పుడైనా వెళ్దాం. హాయ్ అమ్ములు, పోరు అక్కడ దాకా పోవాలరా. పోరా పోరా పో. బుడ్డి కనిపి బుడ్డి ఎటు తిరుగు మన ఊరాలు మా అక్కలు సరే చిన్న ఇంటికేనా లేకపోతే మా టీం అంతా చిన్నగా బయలుదేరుతున్నాం. వచ్చేటప్పుడు బస్ స్టాండ్ నుంచి ట్రైబల్ మ్యూజియం వరకు నడుచుకుంటూ వచ్చాం. మాకు చిన్నగా ఆటో దొరికితే చిన్నగా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఆకలి అవుతుందనేసి బస్ స్టాండ్కి ఎదురు ఉన్న హోటల్లో అందరం టిఫిన్ చేసాం. ఏఎంపిఎం టిఫిన్ సెంటర్ అంట. మొత్తానికైతే బాగున్నాయి.
ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్ వచ్చేసి బస్ కోసం వెయిటింగ్. వాళ్ళంతా బస్ కోసం వెయిట్ చేశారు. ఫ్రీ బస్ పల్లె వెలుగు బ్యాచ్ కాబట్టి వెయిటింగ్ ఫర్ బస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.